ఇస్ ఇట్. మేము ఇప్పుడు బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాను. ఇక్కడ చాలా చాలా కోల్డ్ ఉంది. ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్, బ్లాక్ టీ పెట్టారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళు తాగొచ్చు. బట్ డెఫినెట్లీ ఇక్కడ మీరు ఉన్నారంటే ఇది తాగాలి, అంత నెసెసిటీ వస్తుంది. ఎందుకంటే కోల్డ్ ఎంత ఉంది. ఇది ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ షూలేస్ ఎలా కట్టుకోవాలి మనం ప్రాపర్గా అనేది వాళ్ళు చూపించారు. స్టార్ట్ అయింది ట్రెక్. ఆల్రెడీ బ్రీతింగ్ షార్ట్నెస్ అనిపిస్తుంది నాకు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ జోరాకా జ్యూస్ అంటారు దీన్ని. ఎవ్రీ టైం అది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. క్యా నామ్ హై? క్యా నామ్ హై? ఇస్కా నామ్ క్యా హై? इसका नाम क्या है? तुम्हारा नाम क्या है? మహేందర్. ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా ఇక్కడ ఒక 25-30 ఇయర్స్ అయిన అందరూ ఉంటారు కదా, సో వాళ్ళకి మెడిసిన్ పేరు కూడా తెలీదు. చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో, కంప్లీట్ స్కేరీగా ఉంది. ये रात ये दिल की धड़कन with voices I'll be neither I man. మేము ఇప్పుడు బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాను. ఇక్కడ చాలా చాలా కోల్డ్ ఉంది. 10 డిగ్రీ ఏదో ఉంది టెంపరేచర్. కోల్డ్ ఉంది, బట్ మంచి ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. మీరు అందరు చూసారు కదా త్రూ అవుట్ జర్నీ ఎలా వచ్చింది, మంచిగా ఉంది కదా అది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బేస్ క్యాంప్లో మనకి అన్ని బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. అంటే రేపటి నుంచి రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది కదా, సో దానికి ఇక్కడ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఈవెన్ బ్యాక్ ప్యాకింగ్ ఎలా చేయాలి, మన డ్రెస్సెస్ ఎలా ఉండాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే బ్రీఫ్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపటి నుంచి ఎలా చేస్తారంటే ఇప్పుడు రేపు ఒక క్యాంపుకి వెళ్తాం కదా, సో అక్కడ వరకు ఎలా వెళ్తాం, ఏమేమి ఉంటుంది అక్కడ, దాన్ని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవ్రీడే అలా ఉంటుంది. సో రేపు మన రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవాలి. అక్కడ మనం లేచిన తర్వాత ఒక మన బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తారు. తర్వాత ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మళ్ళీ ఉంటుంది. బ్యాక్ ప్యాకింగ్ ఎలా చేయాలి, షూ ఎలా కట్టాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఇండియా హైక్స్ది స్పెషాలిటీ. సో రేపటి నుంచి మన రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను నేను. నాతో రండి, మంచి స్టోరీ చెప్తాను. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే నేను ఈ హర్కీదున్ ట్రెక్ నేను వెళ్తున్నది ఇప్పుడు. సో ఈ ట్రెక్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెక్ చేయలేదు, ఎందుకంటే మొత్తం నాకు సర్ప్రైజింగ్గా ఉండాలి. సో మీకు కూడా ఎవ్రీ టైం నేను ఏదైనా చూపిస్తే అది సర్ప్రైజింగ్గానే ఉంటుంది. దాంతో మొత్తం నాకు ఒక చిన్న ఐడియా కూడా లేదు ఎలా ఉంటుంది, ఎక్కడ ఏముంది, ఏం తెలియదు నాకు. నేను రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి అది రియల్గా చూస్తాం కదా, అప్పుడు ఆ ఫీల్ వస్తుంది, ఆ సర్ప్రైజింగ్ ఉంటుంది కదా, అందుకోసం. సో రేపటి నుంచి నాతో రండి, నేను కంప్లీట్ చూపిస్తాను మీకు, మంచి స్టోరీ చెప్తాను. ఇక్కడ ఎంత కోల్డ్ ఉందంటే తట్టుకోలేకపోతున్నాను, అంత హెవీ కోల్డ్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 డిగ్రీ ఉందేమో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచాము, బీపీ చెక్ అన్నీ అయింది. ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ, చూపిస్తాను చూడండి.
ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది మా బేస్ క్యాంప్. సో ఇది హిల్ స్టేషన్ అండ్ ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్, బ్లాక్ టీ పెట్టారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళు తాగొచ్చు. బట్ డెఫినెట్లీ ఇక్కడ మీరు ఉన్నారంటే ఇది తాగాలి, అంత నెసెసిటీ వస్తుంది. ఎందుకంటే కోల్డ్ ఎంత ఉంది, ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం కోల్డ్గానే ఉంది. హ్యాండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది నాది. నేను ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడు వచ్చా, హ్యాండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇది చూడండి మంచి వ్యూ. సో ఐ హ్యావ్ బ్లాక్ టీ. మంచి వ్యూతో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఎలా ఉంది మనది. సో నార్త్ ఇండియాలో కూడా మనకు దొరికింది ఇడ్లీనే, బట్ ద టేస్ట్ ఈస్ గుడ్. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో మీరు, బట్ ఇక్కడ ఎంత కోల్డ్ ఉందంటే నాకు బ్రీదింగే కష్టం అవుతుంది, అందుకే వాయిస్ రావట్లేదు. మేబీ కొంచెం టైం సెట్ అయిన తర్వాత చేంజ్ అవుతుందేమో, చూద్దాం. ఇది ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ షూలేస్ ఎలా కట్టుకోవాలి మనం ప్రాపర్గా అనేది వాళ్ళు చూపించారు ఇన్స్ట్రక్షన్లో. తను ఇప్పుడు దాన్ని ట్రై చేస్తుంది. ఎస్. సో అక్కడ నాట్ మనం వేసినప్పుడు డబుల్ నాట్ వేయాలి, సో దట్ ద నాట్ విల్ నాట్ కమ్ అవుట్. అండ్ దిస్ నాట్ ఈస్ కాల్డ్ as surgeon's knot. ఒక చిన్న విలేజ్ ఇక్కడ, శాంక్రీ. ఈ విలేజ్ పేరు శాంక్రీ అంట. సో ఇక్కడ స్కూల్స్ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. చాలా ఫెసిలిటీస్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ. నేను అనుకోలేదు ఇంత ఉంటుంది ఈ హిల్ స్టేషన్లోని. హిల్ స్టేషన్ చూస్తున్నారా ఎలా మంచి బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బట్ మనకి ఒక్క చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు స్నో చూడ్డానికి దొరకలేదు. సో మేబీ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దొరుకుతుందేమో. లెట్స్ హోప్ we will get to see some at least some amount of snow, because ఇప్పుడు ఎలా అయిందంటే ఈ వెదర్ చేంజ్ అన్నీ అయింది కదా. సో ఇక్కడ చూడండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఈ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఇది. అంటే బిఫోర్ ఇట్ వాజ్ లైక్ ఇన్ నవంబర్ దేర్ యూస్ టు బి స్నోఫాల్, బట్ ఇప్పుడు స్నోఫాలే లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనవరి తర్వాత లేదంటే డిసెంబర్ ఎండ్లో స్నోఫాల్ వస్తుంది అంటున్నారు. సో ఇది మన ట్రిక్, ది ఫస్ట్ పాయింట్. సో అందరు ఇక్కడ రీచ్ అయ్యారు. ఇప్పుడు మేము కూడా వచ్చాము. ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు. నేను ఒకసారి వాళ్ళందరిని చూపిస్తాను. సో ఇక్కడి నుంచి మన రియల్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి వరకు వచ్చింది వెహికల్లో. ఈ ఆఫ్ రోడింగ్ జర్నీ కూడా చాలా అడ్వెంచరస్గా ఉంది. ఇది చూడండి అందరూ రెడీ అయ్యారు. ఈ వెహికల్లోనే వచ్చింది మనం. అందరూ రెడీ అయ్యారు. సో ఇక్కడి నుంచి ఫస్ట్ పాయింట్ మనది. ఇది చాలా మంచి వ్యూ ఉంది. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది మంచి వ్యూ మనకి. ముందు ఎలా ఉంటుందో నాతో రండి అని చూపిస్తాను. సో ఎక్సైటెడ్. అలాగే కొంచెం ఇప్పుడు కోల్డ్ కొంచెం తగ్గినట్టుంది, బట్ ఇంకా ఉంది కోల్డ్. బట్ మార్నింగ్ కంపేర్ చేస్తే ఇది చాలా చాలా బెటర్. ఇది ఒక చిన్న విలేజ్. ఇక్కడ ఒక చిన్న స్కూల్ ఉంది. జనాలు ఇలా ఉన్నారు చూడండి. ఇది మన టీమ్ యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ 26 మెంబర్ ఉన్నారు ఇక్కడ. సో మేమందరూ ఒక టీమ్ లాగా వెళ్తున్నాం. ద ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి. అండ్ ఇది ఒక విలేజ్. ఇక్కడ జనాలందరూ వాళ్ళ పని మీద ఉన్నారు. ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం డిస్కనెక్టెడ్ టు ద వరల్డ్. సో వాళ్ళకి మన వరల్డ్ నుంచి ఒక డిస్కనెక్టెడ్గా ఉంటారు వాళ్ళు.
ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదంట వాళ్ళకి. కోవిడ్ గురించి ఏమీ తెలీదు. అంటే కోవిడ్ గురించి తెలుసు, బట్ ఆ ఫీల్ మన అందరూ ఎలా ఫేస్ చేసామో అవన్నీ వీళ్ళు చూడలేదు. ఎందుకంటే ఇక్కడే వాళ్ళు గ్రో చేస్తారు, అన్ని వెజిటేబుల్స్, రైస్ అన్నీ వాళ్ళు ఇక్కడే గ్రో చేస్తారు. అండ్ వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఏమేమి కావాలి వాళ్ళకి అవన్నీ ఇక్కడ దొరుకుతుంది, వాళ్ళే గ్రో చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా అది ఎఫెక్ట్ అనిపించలేదు. ఈవెన్ ఇప్పుడు మన అడిగినప్పుడు కూడా వాళ్ళు చాలా మనం అందరూ చాలా ఎంజాయ్ చేసాం, అందరూ మంచి ఎంజాయ్ చేసామని చెప్తారు వాళ్ళు. తను రెడీ అవుతుంది చూడండి. సో ఇది ఇప్పుడు తన పోల్ మొత్తం సెట్ చేస్తుంది. సో పోల్ ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు హ్యాండ్లో ఇలా పెట్టుకుంటే ఎల్ షేప్లో రావాలి మన హ్యాండ్. సో అది ప్రాపర్ వే అన్నమాట. సో తను రెడీ అవుతుంది. రెడీ. सब लोग ठीक है? ऑल इज गुड? चलो वेरी गुड, सब लोग अच्छे रहना चाहिए, ठीक है. एक्चुअली सो बेसिकली हमारा यहाँ से ट्रैक स्टार्ट होगा. दिस विलेज नेम ढाटमीर. दिस विलेज नेम हरकिन वैली इज फर्स्ट विलेज ढाटमीर, ठीक है. ओके, so today's our trek is here to start. First distance है गंगाड़ 6 kilometers. స్టార్ట్ అయింది ట్రెక్. ఆల్రెడీ బ్రీతింగ్ షార్ట్నెస్ అనిపిస్తుంది నాకు, బట్ ఇట్స్ నార్మల్ అంట. లెట్స్ గో. సో ట్రెక్కింగ్ ఇలా జరుగుతుంది. ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ వచ్చామనుకుంటా. కొంచెం బెటర్, ఇప్పుడు సెట్ అవుతుంది లైట్గా. తను చూడండి సైలెంట్గా వెళ్తుంది, మాట్లాడడానికి దమ్ము లేదు. సో ఇది మన వ్యూ ఇలా ఉంది. వావ్, ఇది చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్. అక్కడ ఫార్ డిస్టెన్స్లో మనకు ఇంకొక హిల్ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి కొంచెం స్నో క్యాప్స్ ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందా లేదో తెలీదు నాకు, బట్ ఐ కెన్ సీ ఇట్. సో అదే మనకి స్నో అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ అంత స్నోవే లేదు. ఆ హిల్ టాప్ మనకి ఇక్కడ ఒక పెద్ద హిల్ కనిపిస్తుంది, అక్కడ ఇంకొక కనిపిస్తుంది చూడు వెనకాల, దాంట్లో చిన్న స్నో క్యాప్స్ ఉంది. సో అది ఇక్కడ కనిపించింది మనకి, బట్ ఈ వ్యూ చూడండి ఎలా ఉంది. సో ఇప్పుడు వరకు వచ్చింది కొంచెం బ్రీతింగ్ తీసుకుంటాను. ఎస్, ఎలా ఉంది? చాలా బాగుంది. He's the guy who have seen many treks. Hello. Thank you. సో ఇప్పటి వరకు రిగ్రెట్ ఏం లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది నాకు. సో ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం టైర్డ్నెస్ ఫీల్ అవుతుంది డెఫినెట్గా, బట్ ఇక్కడ వరకు వచ్చింది మీకు రిగ్రెట్ ఫీల్ అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. ఎవరైనా ట్రై చేయాలి అనుకొని ఉన్నారంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ఉంది పరిస్థితి. దిస్ వ్యూ అండ్ మీ. మిడిల్లో అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఫాల్స్ దొరికింది. ఫాల్స్ నుంచి డైరెక్ట్ మీరు వాటర్ తాగొచ్చు. అక్కడ చూపించాను కదా ఒక వీడియోలో. సో డైరెక్ట్గా మీరు తాగొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇంత వాక్ చేస్తున్నాం కదా, వాక్ చేసినప్పుడు మన బాడీ కొంచెం వార్మ్ ఉంటుంది. బట్ ఇఫ్ ఇమీడియట్లీ వన్స్ యూ హ్యావ్ వాటర్, మన బాడీ లోపల కోల్డ్ అయిపోతుంది కదా, మీకు సడన్గా కోల్డ్ ఫీల్ వస్తుంది. అంటే మొత్తం చలి చలి ఫీల్ వస్తుంది. ఇప్పుడు వార్మ్గా ఉంది బాడీ, సో నాకు అంత చలి ఫీల్ అవ్వట్లేదు. బట్
ఇమీడియట్లీ వెన్ ఐ హ్యావ్ వాటర్ నాకు కోల్డ్ ఫీల్ అవుతుంది. సో అదొక చిన్న ప్రాబ్లం, బట్ యూ కాంట్ మిస్ దట్ రైట్. ఆ ఫాల్స్ నుంచి వాటర్ తాగడం ఇట్స్ వెరీ గుడ్. क्या नाम है? कहाँ से हो तुम? कहाँ जा रहे हो? घर जाएगा. चलो चलो जाओ. बाय बाय. ఇది యాక్చువల్లీ జోరాకా జ్యూస్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ ఒక జోరా అనే ఒక ట్రీ ఉందంట. సో ఆ ట్రీలో ఒక ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ని ఏదో చేసి వాళ్ళు దానికి వాటర్ మిక్స్ చేసి ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తారు. సో ఇది మన టీ షాప్. ఇప్పుడు ఒక చిన్న రెస్టింగ్ స్టాప్ తీసుకున్నాం. ఇక్కడ జ్యూస్, టీ, మ్యాగీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో వీఆర్ హ్యావింగ్ ఇట్ నౌ. సో ఇది ఫస్ట్ జోరాకా జ్యూస్, తర్వాత ఒక చాయ్, ఆ తర్వాత ఒక మ్యాగీ, తర్వాత చూద్దాం ఏమనిపిస్తుందో, ఏమి ఇక్కడ దొరుకుతుందో అది తిందాం. పహాడీ మ్యాగీ అండ్ పహాడ్ समय से పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వుడ్ యూజ్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుతారు. ఇక్కడ చూడండి పిల్లలందరూ వర్క్ చేస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. రెస్పాన్సే లేదు. నాకు ఇక్కడ వచ్చాక ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే, మన హిమాలయాస్లో 800 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట. అది యూరోప్లో అరౌండ్ 300 ఏదో బర్డ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ యూరోపియన్స్ హ్యావ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బర్డింగ్. బట్ ఈవెన్ దో వీ హ్యావ్ 800 స్పీషీస్ ఆఫ్ బర్డ్ హియర్ ఇన్ హిమాలయస్, ఇండియాలో అంత క్రేజ్ లేదు యాక్చువల్లీ. అంటే మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదో, లేదా ఎందుకు క్రేజ్ లేదో ఐడియా లేదు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అక్కడ 300 స్పీషీస్ ఉంది, బట్ స్టిల్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ బర్డింగ్ యూరోప్లో. సో వీ హ్యావ్ 2 guys from Europe and 2 guys from UK with our team. So they are also trekking with us. They're very good people. చూద్దాం, మనకి టైం దొరికితే ఒకసారి మిమ్మల్ని మీ అందరికీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాను. ట్రెక్కింగ్ ట్రైల్ ఇలా ఉంది. ఎవ్రీ స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజింగ్గానే ఉంది. అంటే ఎవ్రీ కిలోమీటర్ ఈజ్ అ డిఫరెంట్ ఛాలెంజ్ అలా ఉంది. బట్ స్టిల్ లవింగ్ ఇట్. ఇలా ఉంది చూడండి. సో బ్యూటిఫుల్ టు వాక్. ఇక్కడ కింద ఒక రివర్ ఉంది. మన మొత్తం ట్రైల్ ఎలా ఉందంటే ఈ రివర్ దగ్గర నుంచే వెళ్తుంది. కింద కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది. దట్స్ అ రివర్. సో ఆ రివర్ పక్కనే మన ట్రైల్ ఉంది. త్రూ అవుట్ ద జర్నీ ఈ రివర్ మన దగ్గరే ఉంటుంది, అంటే మన సైడ్లోనే ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ లాస్ ద ట్రాక్, అంటే మీకు ఈ వచ్చిన ట్రైల్ మిస్ అయిందంటే జస్ట్ ఫాలో దట్ రివర్. అది చేసి మనం మళ్ళీ బేస్ క్యాంప్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ టీం అంతా ఎంత బాగానే చేశారంటే, ఫ్రంట్లో ఒక ట్రెక్ లీడర్ ఉంటారు, మిడిల్లో ఒక ట్రెక్ లీడర్ ఉంటారు, తర్వాత బ్యాక్ సైడ్ లాస్ట్లో ఒక ట్రెక్ లీడర్ ఉంటారు. సో నో ట్రెక్కర్ షుడ్ బీ అవే ఫ్రమ్ ద టీమ్. అంటే ముందుకు కూడా వెళ్ళకూడదు, ఫాస్ట్గా వెళ్ళకూడదు, స్లోగా కూడా మిస్ అవ్వకూడదు. ఒక గ్రూప్ లాగే వెళ్ళాలి, అది వాళ్ళ సిస్టమ్. యాజ్ ఐ సెడ్, నేను ఇండియా హైక్లో బుక్ చేసుకున్నా ఈ ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ పేరు ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇండియా హైక్ నుంచి బుక్ చేసిన ఈ ట్రెక్కింగ్
పేరు హర్కిదున్ ఇస్ ద ట్రెక్ నేమ్ అండ్ ఇట్స్ 11,800 feet అబౌవ్. సో ఇప్పుడు ఆల్రెడీ మేము 6,000 feet హైట్లో ఉన్నాం. ఇంకా 5,800 మనం ట్రెక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మంచి వ్యూ కనిపిస్తుంది నాకు, రివర్ వ్యూ మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీ ఉన్నాయి. బ్రిడ్జ్ ఎలా ఉందంటే, ఈ బ్రిడ్జ్లో ఒక్కొక్కరే రావాలి, ఎందుకంటే కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. సో ఇది బ్రేక్ అవ్వచ్చు. సో దానివల్ల ఒక్కొక్కరినే పంపిస్తున్నారు ఆ బ్రిడ్జ్. ఇదే ఆ బ్రిడ్జ్, టాప్ నుంచి చూపిస్తున్నాను. సో ఒక్కొక్కరే వస్తున్నారు చూడండి. చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనుకుంటా. నేను ఇప్పుడు గంగడ్ విలేజ్లో ఉన్నాను. అదే నేను అప్పుడు చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ అన్నీ చూపించాను కదా. సో ఇది మన సెకండ్ పాయింట్, ఇక్కడ చెక్ పాయింట్. సో ఈ విలేజ్ పేరు గంగడ్. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది నాకు, అంటే మీకు చూపిస్తాను చూడండి. సో వీళ్ళు ఇల్లు ఎలా తయారు చేస్తారంటే 3 లెవెల్లో తెస్తారు. అంటే లోవర్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ అప్పర్ లెవెల్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లోవర్ లెవెల్లో ఈ మన కౌ, ఆక్స్ అలాంటిది ఉంటాయి. సెకండ్ లెవెల్కి వచ్చి ఈ గోట్, షీప్ అలాంటిది ఉంటాయి. థర్డ్ లెవెల్లో హ్యూమన్స్ ఉంటారంట. సో ఎందుకంటే ఈ కింద నుంచి హీట్, అంటే కౌ నుంచి హీట్ షీప్కి వెళ్తుంది, తర్వాత షీప్ నుంచి అది హ్యూమన్కి వెళ్తుంది. సో ఆ హీట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న ఒక లాజిక్ వీళ్ళది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ హియర్. ఇది కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ కుటేరా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు 2 yearsకి ఎన్ని అమౌంట్ ఆఫ్ ఫుడ్, వెజిటేబుల్స్ అలాంటిది కావాలి, దాన్ని స్టోర్ చేస్తారంట. అంటే ఇది స్పాయిల్ అవ్వకూడదు అలాంటిది ఐటమ్స్ ఉంటాయి కదా. సో దాన్ని వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తారంట. సో ఇక్కడ స్టోర్ చేసి వాళ్ళకి ఎప్పుడు కావాలి అప్పుడు యూస్ చేసుకుంటారు. అంటే ఈవెన్ సమ్ టైమ్స్ హెవీ రెయిన్ఫాల్ అయ్యి లేదంటే స్నోఫాల్ అయింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎవ్రీ హౌస్ దెర్ ఈజ్ అ కుటేరా. సో ఈ హౌస్ కూడా మీకు చూడండి, లోవర్, మిడిల్ అండ్ అప్పర్. సో అలా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక ఫ్లోర్ కనిపిస్తుంది, అంటే రూఫ్ కనిపిస్తుంది కదా. సో ఈ రూఫ్ వన్ టైప్ ఆఫ్ రాక్, అంటే ఒక టైప్ ఆఫ్ రాక్, దాన్ని కట్ చేసి వాళ్ళు యూస్ చేస్తారు. అంటే ఇది రెగ్యులర్ మన హైదరాబాద్లో లేదంటే బెంగళూరులో యూస్ చేసిన టైల్స్ లాంటిది కాదు. ఇది మీరు హైట్ నుంచి కింద పడినా కూడా బ్రేక్ అవ్వదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళు ఎవ్రీ హౌస్ దే యూస్ దిస్. ఇది చూడండి, ఇక్కడ ఇది ఒక శివ టెంపుల్. సో ఇన్ ఉత్తరాఖండ్ దెర్ ఆర్ 22 villages. Similar to this, there are 22 villages anta. So every village have one temple, Shiva temple. So వాళ్ళు ఎలా ట్రెడిషన్ ఫాలో చేస్తారంటే ఎవ్రీ మంత్ దేర్ విల్ బి వన్ ఫెస్టివల్. అండ్ మొత్తం అందరూ విలేజ్లో ఉన్న అందరూ సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని సెలబ్రేషన్ చేస్తారంట. అంటే అందరు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి సెలబ్రేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక శివలింగ ఉంది. ఆ శివలింగ ఇప్పుడు ఈ గంగడ్ విలేజ్లో ఉన్నాడు కదా. సో ఈ గంగడ్ విలేజ్లో ఇప్పుడు ఇది ట్రెడిషన్ ఉందనుకోండి. అంటే ఈ మంత్ ఇక్కడ సెలబ్రేషన్ చేయాలంటే ఆ శివలింగం ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడికి తీసుకొస్తారు. తర్వాత నెక్స్ట్ మంత్ నెక్స్ట్ విలేజ్లో ఫంక్షన్ ఉంది, అంటే ఈ పూజ ఉంది, ట్రెడిషన్ ఉంది అంటే అప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోతారు. సో ఎవ్రీ 22 విలేజ్లో వీళ్ళు ఎవ్రీ టైం అది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎలా నమ్ముతుంటారంటే ఇప్పుడు వర్షం రావాలి, లేదంటే
కొంచెం స్కై క్లియర్ అవ్వాలి అంటే వాళ్ళు ఆ శివన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజ అన్ని చేసి ప్రే చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి అది వర్క్ అవుతుంది అనేది వాళ్ళది ఒక నమ్మకం. అంటే చాలాసార్లు అది ప్రూవ్ అయిందంట. సో దే బిలీవ్ దట్. సో ఇది టెంపుల్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ లేదు శివలింగం, ఇంకొక విలేజ్లో ఉందంట. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇక్కడ పూజ ట్రెడిషన్ జరిగినప్పుడు తీసుకొస్తారు ఇక్కడికి. వీళ్ళంతా విలేజ్ వాళ్ళు, మీరు చూడొచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, హ్యాట్, వాళ్ళ కల్చర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇది ఇక్కడ ఒక లోకల్ బాయ్స్ కూర్చొని ఏదో చేస్తున్నారు, పిల్లలు ఆడుతున్నారు. చిన్నపిల్ల చూడండి. क्या नाम है? क्या नाम है? इसका नाम क्या है? इसका नाम क्या है? महेंद्र। तुम्हारा नाम क्या है? महेंद्र. हाय महेंद्र. అంత విలేజ్ వాళ్ళు ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద ఇల్లు. ఆల్మోస్ట్ వీళ్ళు వుడ్ యూస్ చేసుకొని దీన్ని యూస్ చేస్తారు, ఇల్లు కట్టుతారు. అండ్ రూఫ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం ఇది రాక్స్, అంటే టైల్స్ లాగా ఉంటుంది. బట్ టైల్స్ లాగా వీక్ ఉండదు, హెవీ స్ట్రాంగ్ ఉంటుంది. పైనుంచి పడినా కూడా బ్రేక్ అవ్వదు. ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా, ఇక్కడ ఒక 25-30 ఇయర్స్ అయిన అందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి మెడిసిన్ పేరు కూడా తెలీదు, ఎందుకంటే అంత ఇమ్యూనిటీ వాళ్ళది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్, తర్వాత ఈ లోకల్ ఫుడ్, అండ్ వాళ్ళు ఇక్కడ హర్బ్స్ దొరుకుతాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్బ్స్ దొరుకుతాయి. సో దాన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ చాలా పెరిగిందంట. ఎప్పుడు కూడా కొంచెం సీవియర్గా ఏమైనా చేయాలి, ఆపరేషన్ చేయాలి, లేదంటే ఏదైనా మేజర్ ఇంజురీ ఉంది, అప్పుడు మాత్రమే వాళ్ళు సిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. లేదంటే వాళ్ళు అస్సలు వాళ్ళకి ఒక మెడిసిన్ పేరు కూడా తెలియదండి. ఇప్పుడు మనకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఫీవర్ వచ్చినా ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి, కోల్డ్ వచ్చినా ఏం ట్యాబ్లెట్ తీసుకోవాలి అందరికీ తెలుసు కదా. బట్ వాళ్ళకి అది తెలియదు, ఎందుకంటే యూజే చేయలేదు వాళ్ళు. అలా ఉంది ఇక్కడ. అంత క్లీన్ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ, అండ్ హర్బ్స్ దొరుకుతాయి. అండ్ వాటర్ కూడా అంతే. ఇక్కడ రివర్లో వస్తుంది కదా వాటర్, దాన్ని కలెక్ట్ చేసి వాళ్ళు తాగుతారు అంతే. దాన్ని ఫిల్టర్ చేయడం అవన్నీ ఏం అవసరం లేదు ఇక్కడ. అంత క్లీన్, అంత ప్యూర్గా ఉంది. ఓకే, మనం ఒక చిన్న విలేజ్ టూర్ చేద్దాం ఇక్కడ నుంచి. మీకు ఈ విలేజ్ ఎలా ఉంది, విలేజ్ జనాలు ఎలా ఉన్నారు అని చూపిస్తాను చూడండి. స్టూడెంట్స్ అందరూ లైన్లో ఉన్నారు చూడండి. ఎంత మంచి వ్యూ కదా, స్కూల్ నుంచి ఇంత మంచి వ్యూ ఉంటే స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. హిమాలయం నాకు చాలా నచ్చుతుంది. ఇది చూస్తున్నారా, యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఉంది చూడండి, లోవర్ ప్లేస్లో కవ్స్ ఉన్నాయి. సో సెకండ్ లేయర్ వచ్చి అక్కడే సెకండ్ లేయర్ ఉంది, అక్కడ ఈ గోట్ షిప్స్ అన్నీ ఉంటాయి. తర్వాత పైకి వస్తే మీకు హ్యూమన్స్ ఉంటారు. సో ఇది సిస్టమ్ ఇక్కడ. చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో, కంప్లీట్ స్కేరీగా ఉంది. అండ్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దీనికి ఏం మెయింటెనెన్స్ అది ఇది ఏం లేదు, పడిపోయిందంటే పడిపోయింది అంతే, మనకేం లేదు. గాన్ ఈస్ గాన్, బట్ స్టిల్ వీఆర్ వాకింగ్ ఆన్ దిస్. ఎక్స్పీరియన్స్ ఏదో బాగానే ఉంది. ये रात ये दिल की धड़कन
ये बढ़ती हुई बेताबी एक जाम की खातिर जैसे बेचैन हो कोई शराबी With Moises, Arabi, Naibelai Man, Govin Moin and Kalon Habis, Kalon Onis, Kalon La.